ఈరోజు నిజాంపట్నం మండల కొత్తపాలెం గ్రామంలో మహాత్మా జ్యోతిరావు బాపులే బాలికల గురుకుల పాఠశాల నందు ఉమ్మడి గుంటూరు జిల్లా పల్లవసేన సంక్షేమ సంఘం కార్యవర్గం ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థినులకు పరీక్షకు రాయడానికి కావలసిన ప్యాడ్లు, పెన్నులు, స్కేల్స్, జామెట్రీ బాక్సులు, కిట్లు చిన్నారులకు విషయం చెప్పి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ఇచ్చేసి విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ గత సంవత్సరం 2022-23 విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులను అందించడం జరిగింది. విద్యార్థులను ఉద్దేశించి భవిష్యత్తులో ఈ యొక్క జిల్లాలోనే ఉత్తమ మార్కులు సాధించాలని, విద్యార్థులను మరింత ఉన్నత అభ్యసించి ఉన్నత స్థానాలకు అధిరోహించాలని విద్యార్థుల్లో జీవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈవూరు గణేష్ గారు, నిజాంపట్నం మండలం ఎంపీపీ మోపిదేవి వెంకట హరినాథ్ బాబు గారు, వన్యకుల కార్పొరేషన్ డైరెక్టర్ చెన్ను లక్ష్మణరావు, గుంటూరు జిల్లా పల్లవసేన సంక్షేమ సంఘం అధ్యక్షులు మోపిదేవి నాగరాజు, గుంటూరు జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ భాగ్యలక్ష్మి మదన్, కొత్తపాలెం గ్రామ సర్పంచ్ కె రవి, కొత్తపాలెం ఎంపీటీసీలు చెక్క గోపాలకృష్ణ, లంకి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ రామాని కోటేశ్వరరావు, పలువురు గ్రామ పెద్దలు, పల్లవసేన కార్యవర్గ సభ్యులు హాజరై ఈ విద్యార్థుల్ని ఘనంగా ఆశీర్వదించడం జరిగింది. పెద్దలందరికీ నమస్కారం. చిరంజీవి బాలికలకు నా ఆశీస్సులు. ఈరోజు మీ అందరి ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు నా రోజులు ఎగ్జామ్స్కి వెళ్తారు. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకు ఉపయోగపడేటటువంటి ప్యాడు, పెన్స్, జామెట్రీ బాక్సు ఇవన్నీ 10th క్లాస్ పిల్లలకి ఇవ్వాలన్న ఆలోచనతో గత 3 సంవత్సరాలుగా మరి ఈ ప్రాంత పల్లవసేన యువకులందరూ కూడాను వాళ్ళ యొక్క చొరవతోటి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. డాక్టర్ గారు చెప్పేది మాట్లాడు, చదువుకునే పిల్లలకు పేదరికం అనేటువంటి రద్దు రాకూడదని ఆలోచనతో మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ స్కూల్ స్థాయి నుంచి ఫస్ట్ క్లాస్ స్థాయి నుంచి మీ అందరూ కూడా ఇంగ్లీష్ విద్యని అందిస్తూ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలందరూ కూడాను నాణ్యతా ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్యను అందించాలని ఆలోచనతో అక్కడి నుంచి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చదువుకోవాలనేటువంటి ఆలోచనతోనే ప్రయాణం చేయండి. మీకు అవసరమైనటువంటి అన్ని రకాలైన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి జగనన్న ముఖ్యమంత్రి గారు మనకు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ రేపు 2వ పర్యాయం కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతున్నారు, అందుకు అనుమానం లేదు. ఇంకా విద్యారంగం మీద ఇంకా విద్యార్థులకు ఇంకా మార్పులు తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మీకు అందరికీ కూడా మంచి విద్యను అందించాలి. ఒక పేదవాడికి తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి పేదవాడికి తల్లిదండ్రులు కావచ్చు, ప్రభుత్వాలు కానీ ఇచ్చేటటువంటి పెద్ద ఆస్తి ఏంటంటే చదువుకునే పిల్లలకి మిమ్మల్ని మంచిగా చదివించి మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మీకు ఇచ్చేటటువంటి సహకారమే, ప్రోత్సాహమే ప్రభుత్వం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీకు ఇచ్చేటటువంటి పెద్ద పెట్టుబడి. ఆ పెట్టుబడే మీ యొక్క జీవిత గమనాన్ని మార్చేటటువంటి పరిస్థితులు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు విద్యారంగం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఆ ప్రక్షాళనలో కొంత టీచర్స్కి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అవన్నీ చేస్తున్నారు. కాబట్టి వాటితో పాటుగా రెసిడెన్షియల్ స్కూల్స్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కొత్తపాలెం రెసిడెన్షియల్ స్కూల్ ఎప్పుడు కూడా ముందంజలో ఉంటున్న విషయం అందరికీ తెలిసినటువంటిదే. మీకు మంచి
బిల్డింగ్స్ కట్టించి మేము ఏర్పాటు చేయాలని గతంలో మేము గడపడానికి వచ్చినప్పుడు ఇక్కడ పిల్లలకి టాయిలెట్స్ అన్నారు, టాయిలెట్స్ కట్టేసారు, అయిపోయిన 10 టాయిలెట్స్ కట్టారట. ఇంకా తర్వాత సంఖ్య ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు చదువుకోవడానికి కానీ డైనింగ్ కానీ ఇబ్బందిగా ఉంటుందంటే షెడ్లు ఏర్పాటు చేద్దామని చేస్తే ఆ రోజు 16.5 లక్షలకి అంత ఎస్టిమేషన్ వేశారు. అది సెక్రటరీ గారు శాంక్షన్ ఇస్తా అన్నారు. తర్వాత నేను ఈ మధ్య కాలంలో నాకు